வருஷத்துக்கு அப்புறமா அவனை பார்த்தேன். அந்த ஸ்கூல் பையன் முகம்லாம் போய் தாடி மீசன்னு சும்மா சிங்க குட்டி மாதிரி வந்து நின்னான் எனக்காக, ஜானுக்காக. Hello everyone, welcome to my channel The Cine Kalakar. నా పేరు Yes, I really know that I have not made any videos in the recent times. అంటే రీల్స్ చేస్తున్నాను, like I'm just writing what I feel about the movies I'm watching these days. సేమ్ ట్వీట్ ని నేను రీల్స్ అండ్ షార్ట్స్ గా పెట్టడం జరిగింది. బట్ ఐ థింక్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఫ్రమ్ టుడే. ఐ హావ్ గాట్ సమ్ ఐడియా. అంటే అన్ని ఛానల్స్ కి ఏదో ఒక స్టైల్ ఉంది. ఐ థింక్ ఐ హావ్ క్రాక్డ్ ఇట్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ ఆల్ దీస్ డేస్. సో మనలో చాలా మందికి లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం కదా, ఈవెన్ నాకు కూడా. సో ఐ బీన్ ఎంజాయింగ్ లవ్ స్టోరీస్ ఫ్రమ్ ఏజెస్ అండ్ 96 హ్యాస్ చేంజ్డ్ మై పర్సెప్షన్ టోటలీ ఆన్ లవ్ స్టోరీస్. మరి 2018లో రిలీజ్ అయిన ఒక మూవీ చాలా మంది చూసే ఉంటారు. ఆ సినిమా పైన చాలా మందికి ఆల్రెడీ ఒపీనియన్ ఉండే ఉంటుంది. ఐ రియలీ డోంట్ థింక్ దట్ యూ హ్యావ్ టు మేక్ దిస్ వీడియో అట్ దిస్ టైమ్. థింక్ అబౌట్ ఇట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ వర్క్ ఆన్ యువర్ లైటింగ్, వీడియో బ్యాక్గ్రౌండ్ అండ్ వాయిస్. క్వాలిటీనే లేదు. ఏమనంటే నేను రాస్తాను, రాయగలను అంటాను. ఆర్ యూ రియలీ మేకింగ్ సెన్స్ టు వాట్ యూర్ జస్ట్ సేయింగ్ నౌ? సో ప్లీజ్ మేక్ షూర్ యూ improve your quality at least for the further videos. Okay? Keep going. So this is a story between two matures. అంటే మనం కథ రాసుకుంటే సరిపోదు, మనం చూస్ చేసుకునే క్యారెక్టర్స్ కూడా ఆ లెవెల్లో పర్ఫామ్ చేయాలి. సో దిస్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ ది యాక్టర్స్ ఆర్ ఇన్ కమాండ్ అండ్ క్యారెక్టర్స్ ఆర్ ఇన్ కంట్రోల్. సో ఈ మూవీకి మాత్రమే చెందది ఈ లైన్. సో ఐ హ్యావ్ సో మెనీ ఎగ్జాంపుల్స్ టు సపోర్ట్ దిస్ లైన్ దట్ ఐ జస్ట్ సెడ్. ఈ కథ ఏంటి, వీళ్ళ మధ్య జరిగిన సందర్భాలు ఏంటి, అవి మనం ఖచ్చితంగా డిస్కస్ చేస్తాం. బట్ ఈ కథ ముగింపు వీళ్ళిద్దరు ఇంకా కలవరు, విడిపోతారు అనే సందర్భంతోనే ముగుస్తుంది. దిస్ ఈస్ నాట్ అ స్పాయిలర్ అట్ ఆల్, ఎందుకంటే మనలో చాలా మంది సినిమా ఆల్రెడీ చూసేసాం, ఎక్స్పీరియన్స్ కూడా చేసాం. కాబట్టి ఈ కథని మిత్రా గారు ముందుకు తీసుకెళ్తారా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మిత్రా గారు ఫర్ లెండింగ్ యువర్ వాయిస్ అండ్ యువర్ సెల్ఫ్లెస్ ఎఫర్ట్ ఫర్ దిస్ ఛానల్. థ్యాంక్స్ అగైన్. ఇక కథలోకి వస్తే, చిన్నప్పటి నుండి కలిసి చదువుకొని ఒకరి మీద ఒకరికి ఉన్న సాన్నిహిత్యం ప్రేమగా మారటం, ఇరు అభిప్రాయాలను గౌరవించుకోవటం, ఇద్దరి మధ్య జరిగే సంభాషణలు, సందర్భాలు ఎంతో న్యాచురల్ గా ఉంటాయి. ఇందులో ప్రేమ పేరుతో రక్తపాతం, జాతి మత గొడవలు, క్లాస్ డిఫరెన్సెస్ ఉండవు. ద మోస్ట్ ఆనెస్ట్ అటెంప్ట్ టు డెలివర్ ద మెచ్యూర్డ్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ. ఒక సందర్భంలో రామ్ తను చదువుతున్న స్కూల్ అండ్ ఊరు వదిలి వెళ్లిపోవటం, తర్వాత మళ్ళా జానకిని కలిసి ఏం జరిగిందో చెప్పే ప్రయత్నంలో చిన్న మిస్ఇన్ఫర్మేషన్ వల్ల వాళ్ళు విడిపోయాక వాళ్ళ జీవితాల్లో ఏం మార్పులు వచ్చాయన్నదే ఈ కథ. రామ్ ఫోటోగ్రఫీ ట్రైనర్ గా అండ్ జానకి పెళ్లి చేసుకొని సింగపూర్ లో సెటిల్ అవుతుంది. అయితే వీళ్ళ బ్యాచ్ గెట్ టుగెదర్ కి కలిసినప్పుడు వాళ్ళ మధ్య మిగిలిన మౌనాన్ని మనకు అర్థమయ్యేలా రాయగలిగారంటే అది అతిశయోక్తనే చెప్పాలి. తెరపై ఉన్న పాత్రలతో మనం కూడా ప్రయాణిస్తున్నామన్న భావన కలుగుతుంది. ఎన్నో విషయాలు మాట్లాడుకుంటారు. జానకి రామ్కి ఇష్టమైన పాట కూడా పాడుతుంది. ఎంతో దూరం పెరిగినా వేరే జీవితాలు అయినప్పటికీ అంతే నిజాయితీగా కనీసం ప్రేమించుకుంటున్నాం అన్న విషయాన్ని ప్రస్తావించుకోరు. కనీసం ఒకరినొకరు తాకరు. సిన్స్ షీ ఈజ్ మిసెస్ జానకి ఆల్రెడీ. ఆ రోజు జానకి రామ్ని కలుసుంటే బాగుండేదని, తన వల్లే రామ్ ఒంటరివాడయ్యాడన్న రిగ్రెట్ ఫీల్ అవ్వటం, ఇలా చాలా ఎమోషన్స్ ఉంటాయి. ఎవ్రీ సీన్ వాజ్ రిటన్ అండ్ ఎగ్జిక్యూటెడ్ విత్ సో మచ్ కన్విక్షన్. ఈ కథ ప్రత్యేకం ఏంటంటే, రామ్కి పెళ్ళవలేదని తెలిసి జానకి రామ్కి కాబోయే భార్యని తనే ఫస్ట్ కలవాలని, తనకెన్నో విషయాలు చెప్పాలి, అంతకంటే ముఖ్యంగా రామ్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాలని అంటుంది. ఇందులో ఏముందనొచ్చు, కానీ రామ్ ఫోటోగ్రఫీ నేర్పుతున్న ఒక విద్యార్థినికి రామ్ పై మంచి అభిప్రాయం ఉంటుంది. ఆ అమ్మాయి జానకిని కలిసినప్పుడు అవే మాటలు జానకికి చెప్తుంది, రామ్ని జాగ్రత్తగా చూసుకోండి అని. ఒక మనిషి పైన ఇద్దరికి ఒకే అభిప్రాయం ఉందంటే అతను వాళ్ళతో ఎంత నిజాయితీగా ఉన్నాడని అర్థం. ఈ సినిమా డైరెక్షన్, మ్యూజిక్, పర్ఫార్మెన్స్ లో కూడా అదే ఆనెస్టీ కనపడుతుంది. ఎవరైనా చూడకుంటే రికమెండ్ చేయండి. మంచి కథలు, పాత్రలు చాలా అరుదు. మనమే వాటిని కాపాడుకోవాలి. ఇంతటితో ఈ ధారావాహిక సమాప్తం. మరి వెళ్ళొస్తానండి. జానుకాక.